విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఫిబ్రవరి మాసంలో తులారాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మరి తులారాశి అనగానే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. గురువు ప్రభావం వలన కొంత మానసిక భారం, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మరి శని 6వ భావంలో శత్రువులు, పోటీదారులపైన విజయాన్ని ఇస్తుండ్రు. వృత్తిపరంగా ఒక మహద్భాగ్య కాలం అని చెప్పొచ్చు. మీరు చేపట్టే ప్రతి పని విజయాన్ని అందించడమే కాకుండా నిజమైనటువంటి సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించే సమయం అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు పటిష్టమవుతాయి. మీ పనితీరు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. కొత్త ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. విదేశీ క్లయింట్స్, విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ అసైన్మెంట్లు వంటి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మీకు అదృష్ట ఆదాయాలు, ఊహించని చోట్ల నుండి డబ్బు మీకు లభిస్తుంది. అయితే పాత బకాయిలు వస్తాయి, నిలిచిపోయిన చెల్లింపులు క్లియర్ అవుతాయి. స్నేహితుల, మెంటర్ల సహాయము, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ వ్యాపార నిర్ణయాలు కానీ తీసుకునే సమయంలో శక్తివంతమైనటువంటి వ్యక్తుల మార్గదర్శనం మీకు లభిస్తుంది. మీ సహాయము ఆర్థికంగా పెద్ద లాభాలకి దారితీస్తుంది. దాన ధర్మాల ద్వారా ఆర్థిక శుభ ప్రవాహం, మీరు చేసేటువంటి పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు మీ జీవితంలో మరింత దైవిక ప్రవాహాన్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు. మరి తులారాశి వారికి ఇది చాలా ప్రత్యేకంగా శుభప్రదం. మరి వ్యాపారస్తులకు దీర్ఘకాల ఒప్పందాలు, పెద్ద క్లయింట్స్, కొత్త మార్కెట్ చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మందగించినటువంటి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. పెట్టుబడులు చేసిన చోట లాభాలు పెరుగుతాయి. మరి బృహస్పతి 9వ ఇంట్లో ఉండడం తులారాశి వాళ్ళకి ఆర్థిక శక్తి పెరుగుతుందని చెప్పొచ్చు. దాంపత్య సంబంధాలు మెరుగవుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. చిన్న చిన్న విభేదాలు స్వయంగా సర్దుమణిగిపోతాయి. కలిసి పుణ్యక్షేత్రాలు, యాత్రలు, కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి వివాహ యోగం బలపడుతుంది. మరి 9వ ఇంట్లో గురువు గ్రహ ప్రభావం వలన వరుడు, వధువు లభించడానికి అత్యంత శుభమైనటువంటి సమయం. సరైనటువంటి వ్యక్తి మీకు అనుకున్న దారికి వస్తాడనమాట. కుటుంబ పెద్దల సహకారం గొప్పగా ఉంటుంది. మరి కొత్త సంబంధాలు ఏర్పడడం, ప్రేమలో ఉన్న వాళ్ళకి బంధం స్థిరపడడం, గృహం, ఆస్తి, వాహనాల విషయంలో ఒక సువర్ణ కాలం అని చెప్పచ్చు. ఇల్లు, భూమి, కుటుంబం, జీవనశాంతి ఇవన్నీ కూడా ఒక శుభప్రదమైనటువంటి పద్ధతిలో మీ దారిలోకి వస్తాయి. మరి ఇంట్లో శాంతి, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. ఒక తేలికైనటువంటి సౌఖ్య వాతావరణం కనిపిస్తుంది. పిల్లల విద్య, ఆరోగ్యం, వాళ్ళ అభివృద్ధి వంటి అంశాల్లో మంచి గుర్తింపు లభించడం. ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి, గందరగోళం స్పష్టంగా కనిపిస్తుంది. మరి సీనియర్లు మీ పనిని మరింత శ్రద్ధగా పరిశీలించి చిన్న చిన్న పొరపాట్లను కఠినంగా స్పందించే అవకాశం ఉంటుంది. మీ పనితీరు ఎంత బాగున్నా కూడా ఇదంతా మీలోని సామర్థ్యాన్ని వెలికి తీయడానికి చేసేటువంటి ప్రక్రియలా తీసుకోండి, బాధపడకండి. మరి ఈ సమయంలో కొత్త బాధ్యతలు వస్తాయి, అంచనాలు పెరుగుతాయి మీ పైన. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సహనము, పరీక్ష సమయం అని గుర్తించి క్రమశిక్షణతో నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకెళ్ళండి. మరి ఈ కాలంలో మీరు ఇంటర్నల్ కోర్సులు కానీ, కొత్త సాఫ్ట్వేర్లు కానీ, శిక్షణలు కానీ, కొత్త నైపుణ్యాలు ఏర్పరచుకోవడం కానీ ఇవన్నీ చేయండి. ఈ ఫలితం మీకు రాబోయే కాలంలో చక్కటి ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి ఆలస్యమైన ప్రమోషన్లు రావడం, ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. మీ నిర్ణయాలకి ప్రాముఖ్యత పెరుగుతుంది. కొంతమందికి విభాగాల్లో మార్పు రావచ్చు. చిన్న వ్యాపారస్తులు ఈ మాసంలో ఎంతో స్థిరమైనటువంటి పురోగతిని చూస్తారు. తగ్గిన ఖర్చులు, పెరిగిన లాభాలు మీ వ్యాపారాన్ని స్థిరంగా నిలబెడతాయి. కొత్త కాంట్రాక్టులు కానీ, కస్టమర్లు కానీ పెరుగుతారు. మిగతా వ్యయం పాటిస్తే కనుక లాభాలు పెరుగుతాయి. పాత సమస్యలు తగ్గడం, ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించడం జరుగుతుంది. మరి మహిళా వ్యాపారులకు మంచి పేరు, ఎదుగుదల. మహిళలు నడిపేటువంటి వ్యాపారాలకు అసామాన్య పురోగతి వస్తుంది. ముఖ్యంగా ఫ్యాషన్, బ్యూటీ, వెల్నెస్, ఆర్ట్, క్రియేటివ్ రంగాలు. ఈ రంగాల్లో గౌరవం, గుర్తింపు, కొత్త కస్టమర్లు, ఆన్లైన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి సౌందర్యం కానీ, సమతుల్యం కానీ, కళాత్మకత కానీ ఇవన్నీ రాశికి శుక్రుడు అధిపతి కావడం వలన సహజంగానే వీళ్ళు కళ, ఫ్యాషన్, సంగీతం, నటన, సృజనాత్మకత వంటి రంగాల్లో ప్రతిభ ఉట్టిపడుతూ ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త ఆలోచనలు పుట్టడం,
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అద్భుతమైనటువంటి పనులు చేస్తారు. మీ స్టైల్, మీ సృజన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మీ వ్యక్తిగత ప్రతిభను పెద్ద వేదిక పైన ప్రదర్శించడానికి అత్యుత్తమమైనటువంటి కాలం. సినీ రంగంలో ఉన్న తులారాశి వారికి మెల్లిగా అవకాశాలు కదులుతున్నప్పటికీ మీరు చేసిన గత ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. శని 6వ భావంలో స్థిరంగా ఉండడం వలన సేవా రంగము, మెడికల్ ఫీల్డ్, కన్సల్టెన్సీ, హాస్పిటల్ నిర్వహణ వంటి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి, నైపుణ్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మరి జాతకంలో 6వ ఇల్లు సేవ, చికిత్స, బాధ్యత, కర్తవ్య భావం, రోగ నివారణ, వైద్య పరిజ్ఞానం వంటి అంశాలను సూచిస్తుంది. మరి ఈ భావంలో శని ఉండడం అనేది క్రమశిక్షణని, లోతైన అధ్యయనాన్ని, బాధ్యతాయుత సేవని, వైద్య రంగంలో పట్టుదలని, రోగులపైన శ్రద్ధని, దీర్ఘకాలిక విజయాల్ని ఇవన్నీ పెరగడానికి కారణమవుతూ ఉంటుందన్నమాట. అయితే నర్సులు కానీ, డాక్టర్స్ కానీ, ఫార్మసిస్టులు కానీ, హెల్త్ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. శిక్షణా కార్యక్రమాల్లో భాగమవుతారు. సీనియర్ పోస్టులు కాకుండా గ్రూప్ నాయకత్వ బాధ్యతలు కూడా పొందుతూ ఉంటారు. మరి తులారాశి వారికి విద్యార్థుల్ని ముఖ్యంగా గమనిస్తే మానసిక స్థితి పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. శని ప్రభావం దృష్ట్యా ఎంత శ్రమ పడ్డా కూడా ఫలితాలు ఆలస్యంగా రావడం తాత్కాలికంగా ఇది మాత్రం. అయితే మీరు ప్రశాంతంగా ఉండండి, ఖచ్చితంగా మీరు అందాల్సినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు. అయితే ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు, మాటల్లో ఘర్షణలు, అనవసర సందేహాలు తలెత్తే అవకాశం ఉంది. మరి ఈ కాలంలో గ్రహస్థితిలో మీ భావాల్ని పలుసార్లు తప్పుబాటులో నడిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో కష్టపడతారు, లేదా వాళ్ళ భావాల్ని మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు. అయితే ఇవన్నీ కూడా తాత్కాలిక వాతావరణమే. శాంతంగా, సహనంతో మాట్లాడితే కాలం మీ బంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది. మరి కుటుంబంలో ఒకరికి చిన్న ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇవేం పెద్దది కాకపోయినా కొంత జాగ్రత్త, సరైన చికిత్స, ఆహార నియంత్రణలో త్వరగా మీకు తగ్గిపోతుంది. ఈ సందర్భము కుటుంబ సభ్యుల్ని మరింత దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి పరస్పర ప్రేమ, శ్రద్ధ, సహకారం స్పష్టంగా పెరుగుతుంది. మరి తులారాశి వారి ఆరోగ్య జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అని చెప్పొచ్చు. శని 6వ భావంలో ఉన్నాడనే ఒక ప్రధాన జ్యోతిష సంకేతం ఇది. మరి శని ఇక్కడ నిలబడడం అంటే శరీరంలో నిదానంగా పెరిగిన సమస్యల నుంచి బయటపడడం. ఇటు గ్యాస్ట్రైటిస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, శారీరకంగా మంట కానీ, అలసట కానీ, మానసిక ఒత్తిడి కానీ, ఆందోళన వంటి చిన్న చిన్న అసౌకర్యాలు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది మీరు భయపడాల్సిన సమయం ఏం లేదు. ఇది శని తులారాశి వాళ్ళకి ఒక గురువు లాంటిది అనమాట, శిక్షణ ఇస్తుంది. మీరు శరీరం పైన, ఆహారం అలవాట్ల పైన, నిద్ర పైన ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి అలవాట్లను మార్చుకోవాలి. దాని ద్వారా ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు అన్నమాట. మరి తులారాశి వాళ్ళు ఆంజనేయ స్వామికి పూజించడం, ఆకు పూజ శనివారాలు చేయడము, లేదా సింధూర లేపనం చేయించడము, వడల్ని సమర్పించడము, అలాగా ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడము, గోసేవ చేయడము, పెద్దల్ని గౌరవించడము, అలాగే ప్రతి ఒక్కళ్ళ పట్ల కృతజ్ఞత భావంతో ఉండడం, వీటి ద్వారా మీకు మరింత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం.